నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రెడ్మీ 14C 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో నేనైతే ఒకటే మాట చెప్తే ఇస్తున్నా, వన్ ఆఫ్ ద గుడ్ ఫోన్స్ అంటాను ఈ ప్రైస్ కేటగిరీకి. ప్రైస్ ఏంటన్నా అంటే మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, రెడ్మీ 14C 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే ఎగ్జాక్ట్గా 10,000కి వస్తుంది. బేస్ వేరియంట్ 4GB and 64GB స్టోరేజ్ వేరియంట్. దీంట్లో కలర్ వేరియంట్ చూసుకుంటే స్టార్లైట్ బ్లూ కలర్ మాత్రం అయితే నేను తీసుకోమని అయితే రికమెండేషన్ అయితే చేస్తాను. సో దీంట్లో యూనిక్నెస్ ఏందన్నా అంటే ఫస్ట్ యూనిక్నెస్ ఏంటంటే ఇక్కడ రెండు 5G బ్యాండ్విడ్స్ లైక్ స్టాండలోన్ అండ్ నాన్ స్టాండలోన్ రెండు బ్యాండ్విడ్స్ కూడా ఇందులో వస్తున్నాయి. ప్రీవియస్గా వేరే మొబైల్ కూడా వచ్చింది రెడ్మీ నుంచి, దానికంటే చాలా బెటర్ ఫోనే అండ్ మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మాత్రమే 5160 mAh బ్యాటరీ, 50 MP డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. మంచి 5G ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 3 కలర్ ఆప్షన్స్లో వస్తుంది. స్లిమ్ బాడీపై సైడ్ అంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. 3.5 జాక్ అండ్ ఆల్సో టైప్ సి పోర్ట్, మైక్, డౌన్లోడ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. ప్రాసెసర్ గురించి చూసుకుంటే మాత్రమే మంచి ప్రాసెసర్, క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ వస్తుంది. 4nm మంచి ప్రాసెసర్ అనమాట. ఈజీగా హీట్ అని రెగ్యులేట్ చేస్తుంది. రేటెడ్ టాస్క్లకి మీకు ఏ ప్రాబ్లం కూడా ఉండదు. LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. వన్ ఆఫ్ ద గుడ్ ఏమంటారు ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్స్. అండ్ ఇక్కడ రెండు సిమ్ కార్డులకు SD కార్డ్ పెట్టుకోవచ్చు. 1TB దాకా మీరు మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. 6.8 ఇంచ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. 3.9 జాక్ ఉంది. డీసెంట్గా కొన్ని మంచి బడ్జెట్లో కొన్ని గేమ్స్ మీడియం సెట్టింగ్స్లో, లో సెట్టింగ్స్లో పెట్టుకొని కొన్ని గేమ్స్ ఆడుకోవచ్చు. లైక్ హాఫ్ అన్ అవర్ అట్లా అర్ధగంటకు ఆడుకోవడానికి మంచి స్మార్ట్ ఫోన్, మంచి పిక్చర్స్ కూడా వస్తున్నాయి. అండ్ బడ్జెట్లో ఎవరైతే 8,000 లోపల నుంచి 8,000, 10,000 అట్లా బడ్జెట్ ఉన్న వాళ్ళైతే ఈ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్ చెప్పుకోవాలంటే సింపుల్ చెప్పుకోవాలంటే మీకు 10,000 రూపాయల బడ్జెట్ ఉందంటే వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. అండ్ ఫైనల్గా చూసుకుంటే మాత్రం ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్స్ సంబంధించిన న్యూస్ అప్డేట్ గురించి చూసుకుంటే షామీ వాళ్ళది హైపర్ ఓఎస్తో పాటు కూడా వస్తుంది. రెండు ఓఎస్ అప్డేట్స్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్లో అయితే Android 14 వస్తుంది. అంటే మీకు Android 15 అండ్ Android 16 రెండు అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో 4 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం తీసుకోవాలంటే ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రం నాకైతే నచ్చింది. తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఇన్డెప్త్గా స్పెసిఫిక్గా వీడియోస్ ఉంటాయి, దానికోసం అయితే వెయిట్ చేయడానికి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తాను.